వీడా? ఇదా? ఫస్ట్ నువ్వు కార్ దిగరా. నా కారెక్కి నన్ను దిగమంటావేంటే? నువ్వు దిగవే ఫస్ట్ దాన్ని. దారా చూసుకుందాం. రేయ్, దాంతో పెట్టుకుంటే మనకు మన దొరికే అడ్రస్ కాదు, మన ఇద్దరం అడ్రస్ లేకుండా పోతాం. పొద్దున పెంట మందు షర్ట్ మీద బురద చల్లిందన్న చూడు, అది ఇదే. పొద్దున్న బొగ్గడలో ఇంటర్వ్యూ లేట్ అయిందని చెప్పాను కదా, అది వీడే. నీకు ఇంటర్వ్యూ ఒకటే పోయింది అక్క, ఇక్కడ మాకు లైఫ్ అంతా సంక్రాంతి డఫర్ ఉందా? టఫర్ గిఫర్ అన్న మొహం బఫర్ చేసేస్తా చెప్తున్నా. ఏంటి మీ గోలా? ఇప్పుడు మీకు మాకు కావాల్సింది మందు. సో మనం గొడవ పడకుండా మందు తాగుతున్నావు బంగారం? ఎందుకు నాన్న? ఒక లైఫ్ సంక్రాంతికి ఇచ్చినందుక సెలబ్రేట్ చేసుకుంటున్నావు. సెలబ్రేట్ చేసుకోవాల్సిందిరా, కానీ నా సెలబ్రేషన్ మొత్తం సంతాప్ సబ్ చేస్తావు కదా, చెత్తనాయాల. ఎవరినే చెత్తనాయాల? దాన్ని మాత్రం తీసుకెళ్దామని చెప్పకు. నాకు ప్రియా మీద కంటే దాని మీద ఎక్కువ కోపం ఉంది. నాకు మందు లేకపోయినా పర్లేదు, అది మాత్రం వద్దు. అరే మావా, ఎందుకు ఆవేశపడుతున్నావు? మనకు కావాల్సింది మందు, అది ఎవరు చూపిస్తే మనకేంటి? మనకేంటా? అసలు నేను ఈరోజు తాగడానికి కారణమే వాడే. అలాంటిది వాడి హెల్ప్ మనం తీసుకునేదేంటి? మనం ఎక్కడ వాళ్ళ హెల్ప్ తీసుకుంటున్నారా? వాళ్ళే మన హెల్ప్ తీసుకుంటున్నారు. ఓ అలా అయితే ఓకే, కానీ మనం ఎందుకు వాళ్ళకి హెల్ప్ చేయాలి? చిచి, మనం ఊరికే చేస్తామా? అక్కడికి వెళ్ళాక కార్డ్ పని చేయట్లేదు, ఫోన్ లో ఛార్జింగ్ లేదని చెప్పి తాగిన బిల్ మొత్తం వాళ్ళతో కట్టించి రివెంజ్ తెచ్చుకుందాం. ఇన్ని తెలివితేటలు పెట్టుకుని బీటెక్ కంప్లీట్ చేయడానికి 6 ఏళ్ళు ఎందుకు పట్టిందిరా నీకు? అది మళ్ళీ అనలైజ్ చేసి చెప్తా గానీ ఇప్పుడైతే వెళ్దాం పదా. ఓకే, మనం తర్వాత మాట్లాడు. సూపరే.